అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక వీడియోలు నేను చేస్తే మీరు చూసుంటారు. కానీ ఈరోజు మనకొక అత్యంత ప్రత్యేకమైనటువంటి, చాలా అనుభవజ్ఞుడైనటువంటి గెస్ట్‌తో ఒక లోతైనటువంటి, ఒక గంభీరమైనటువంటి చర్చను చూడబోతున్నాము. సీబీఎస్ఈ కంటే స్టేట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఐఐటీస్‌లో. ఐఐటీస్‌లో రావాలంటే స్టేట్ బోర్డ్ చదవాలి. తర్వాత వాళ్ళకి స్టేట్‌లో మ్యాథ్స్ డిఫికల్ట్ ఉంటుంది. సీబీఎస్ఈ ఈజీ ఉంటుంది. అది అవాస్తవమైన విషయం నాకు కూడా అవగాహన ఉంది. ఎందుకంటే అది 15 ఏళ్ల క్రింద మాట నిజానికి. సో, అంటే స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ మధ్య ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉంటదా? లేకుంటే ఎవరికైనా అడ్వాంటేజ్ గానీ, ఒక బోర్డు తీసుకొని నష్టపోవడం గానీ అట్లాంటిది ఏమన్నా ఉంటుందా సీట్ రావాలంటే? మంచి ప్రశ్న వేసినారు సార్ భాస్కర్ గారు. దీనిలో మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏ ఐఐటీ పోయి ర్యాండమ్‌గా ఒక 100 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తే దానిలో 55 స్టూడెంట్స్ సీబీఎస్ఈ పిల్లలే ఉంటారు. నిజానికి సీబీఎస్ఈ వాళ్ళ సంఖ్య స్టేట్ బోర్డ్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఆ! కానీ సీబీఎస్ఈ పిల్లలకు ఉండేటువంటి చిన్న అడ్వాంటేజ్ ఏమంటే, ఆ స్కూల్స్‌లో వాళ్ళకు చిన్నప్పటి నుంచి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఒకటి ఇస్తారు. ఓకే. ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది డిఫరెంట్ మోడ్స్‌లో వస్తుంది కాబట్టి వాళ్ళు సొంతంగా ఆలోచించడం మొదలుపెడతారు. దానివల్ల వాళ్ళకు ఐక్యూ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. ఐక్యూ ఒక మనిషి యొక్క సక్సెస్, ఒక స్టూడెంట్ సక్సెస్ అనే దానికి రెండు కారణాలండి. ఒకటి హార్డ్ వర్క్, రెండోది ఐక్యూ లెవెల్స్. ఈ రెండు కలిపితే 100% సక్సెస్ అనుకుంటే, దానిలో 25% టీచర్ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. 25% పేరెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. 25% స్టూడెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లేటెస్ట్ సిచ్యుయేషన్‌లో రిమైనింగ్ 25% వచ్చి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, పీర్ గ్రూప్. లేకపోతే స్టూడెంట్ కావచ్చు. ఈ ప్రతి స్టూడెంట్‌కు 75% ఖచ్చితంగా ఉంటుందండి. అంటే టీచర్ సపోర్టు, స్టూడెంట్ సపోర్టు, పేరెంట్స్ సపోర్టు అందరికీ ఉంటుంది. ఆ రిమైనింగ్ 25% ఎవరైతే మంచి స్టూడెంట్ కమ్యూనిటీలో ఉంటారో, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఇప్పుడు ఫోన్ కానీ, ఎక్కువ ట్యాబ్స్ కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ మన మైండ్‌ను డైవర్ట్ చేస్తాయి, పర్వర్ట్ చేస్తాయి. ఓకే. సో, అలాంటి వాటికి దూరంగా ఉండి చక్కగా మనం చదువుకుంటే బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఇంకొక పేరెంట్స్‌కి ఉండే సందేహం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే పేరెంట్సు, ఐఐటీ ఫౌండేషన్ లేకపోతే మీకు ఐఐటీ సీట్ రాదు. లేదా ఎన్ఐటీ సీట్ రాదు. మెయిన్స్‌లో, అడ్వాన్స్‌లో సక్సెస్ రాదు. బిట్స్‌లో సక్సెస్ రాదు. అంటే దానికోసం 6వ తరగతి నుంచే ఫౌండేషన్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే 2వ తరగతి, 3వ తరగతి నుంచి కూడా ఫౌండేషన్ ఉంటే బాగుండని అనుకుంటారు. నాతో కూడా ఫోన్ చేస్తారు. 3rd క్లాస్ మీకు ఫౌండేషన్ చేర్చాలని మాట్లాడుతుంటారు. మీకు చాలా బహుశా 20, 30 వేల మందిని మీరు ట్రైన్ చేసి ఉండొచ్చు బహుశా మీ యొక్క కెరీర్‌లో. నిజంగా ఈ ఫౌండేషన్ ఎసెన్షియలా? ఫౌండేషన్‌లో కొంత అడ్వాంటేజ్ ఉంటుందా? సో, ఫౌండేషన్ యొక్క ప్రభావం మీకుందా? యాక్చువల్ వాట్ ఈస్ రియల్ ఫౌండేషన్ రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్‌లో చెప్పేసి దాన్ని ఫౌండేషన్ అంటున్నాం. మరి నాకేం అర్థం కావడం లేదు. దీని గురించి కాస్త వివరణ ఇవ్వండి. సార్, ఐఐటీ ఫౌండేషన్ అనేది ఉండడం కొంత అడ్వాంటేజ్ అవుతుందేమో కానీ, అది లేకుంటే సీట్ రాదనడం మాత్రం ఖచ్చితంగా అది అపోహ మాత్రమే. ఎందుకంటే రీసెంట్‌గా 2017లో నా స్టూడెంట్ ఒక అబ్బాయి 10th క్లాస్‌లో ఎటువంటి ఫౌండేషన్ లేకుండా వచ్చి 2019లో ఆల్ ఇండియా స్టేట్ 7th ర్యాంక్ కొట్టినాడు. ఏది జేఈఈ మెయిన్స్‌లో. ఆల్ ఇండియా 7th ర్యాంక్. ఓహ్! సిద్దిపేట స్కూల్‌లో ఒక మిషనరీ స్కూల్‌లో చదువుకున్న అబ్బాయి ఆల్ ఇండియా 7th ర్యాంక్ కొట్టినాడు. దానికి కేవలం ఏమంటే విల్ పవర్. మనిషి యొక్క విల్ పవర్, స్టూడెంట్ యొక్క విల్ పవర్ అనేది ఎంత గట్టిగా ఉంటే, స్టూడెంట్ క్లాస్ రూమ్‌లో టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి. టీచర్ బోర్డు మీద రాసిన ప్రతిదాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మార్కులు వచ్చినా రాకపోయినా టీచర్తోనే మాట్లాడాలి. ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఎందుకంటే టీచర్ నోస్ ఈ ప్రపంచంలో తల్లి కానీ, టీచర్ కానీ ఇద్దరు సెల్ఫ్లెస్ పీపుల్ అండి. ఎందుకంటే టీచర్ అనేవాడు స్టూడెంట్ యొక్క బెనిఫిట్ చూస్తాడు. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ చూడు. బెనిఫిట్ అంటే ఏమి? మార్కులు, ర్యాంకులు, వాడికి వచ్చేటువంటి సబ్జెక్ట్ను ఎలా మార్కులు తెచ్చుకోవాలి, దాన్ని ఎలా ర్యాంకులకు కన్వర్ట్ చేయాలనేది టీచర్ మాత్రమే చెప్పగలడు. సో, అది ప్లస్ అయినా మైనస్ అయినా టీచర్ విల్ టేక్ ద ఎక్సలెంట్ రెమెడీస్. యాక్చువల్ మీరు ఫౌండేషన్ అనే దానికి రకరకాల అర్థం. అంటే నేను విన్నది, నేను బాగా అబ్జర్వ్ చేశాను ఇక్కడ కూడా నార్త్ ఇండియాలో. ఈ ఫౌండేషన్ అంటే ఒక పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణకు ఫిడ్జీ, ఆకాష్, రెజొనెన్స్, బన్సల్, నా కోటాకు సంబంధించినటువంటి ఆలన్, ఇంకా వేరే కెరీర్ పాయింట్, ఇవన్నీ ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాటిలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే ఫౌండేషన్ అంటే స్కూల్ సిలబస్ను కొంచెం ఎక్స్టెన్సివ్‌గా, ఇన్‌డెప్త్‌గా, ఎక్కువ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే కొంచెం ఇంటర్మీడియట్ సిలబస్‌ని టచ్ చేస్తున్నారు. నేను బుక్స్ చూసాను వాళ్ళని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే చైతన్య, నారాయణ, మేబీ దాని నుంచి వాటిని అనుకరించినటువంటి అనేక జిల్లా స్థాయి సంస్థలు కూడా ఏం చేస్తున్నారంటే
ఇంటర్మీడియట్ సిలబస్‌లో 8థ్, 9థ్, 10థ్‌లో 3 భాగాలు చేసేసి టెక్నో స్కూల్స్, ఆ స్కూల్స్ అని పెట్టి 3 భాగాలు చేసేసి ఒక పద్ధతి ప్రవేశపెట్టారు. అంటే ఇంటర్మీడియట్ సిలబస్‌లో ముందుగా నేర్చుకోవడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్ ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్‌లో ముందుగా నేర్చుకుంటారు. దానికి ఒక ఫౌండేషన్ పేరు పెట్టారు. సో, ఈ 2 రకాల్లో ఏది స్టూడెంట్‌కి ప్రయోజనకరంగా ఉంటుందనేది కొంచెం వివరించగలుగుతారా? 8th, 9th, 10థ్‌కి వచ్చేవాడికి పిల్లలకు కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఫౌండేషన్ తీసుకోవడం చాలా మంచిదండి. ఫౌండేషన్ ఏ ఫౌండేషన్? స్కూల్స్ జనరల్‌గా ఎట్లుంటుందంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చదువుకున్న రోజుల్లో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ ఉంది. ఇప్పుడు మీరు ఏ 10th క్లాస్ పిల్లోడిని అడిగినా మ్యాట్రిసెస్ చాప్టర్ అంటే అదేంటి అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఆ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే ఇంటర్మీడియేట్‌లో ఉండేటువంటి ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ప్రతి చాప్టర్‌లో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఒక మ్యాథ్స్ లెక్చరర్‌గా నేనేం చెప్పాలంటే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ కానీ, మ్యాట్రిసెస్ కానీ ఇవన్నీ ఏవి పిల్లలకు తెలియవు. కానీ ఇవి లేకోకుండా ఇంటర్మీడియట్ కాలేజ్ సడన్‌గా జాయిన్ కావడం వల్ల పిల్లోడికి ఏమైతుందంటే డెఫినెట్‌గా అదొక అడ్వాంటేజ్ అనేది కాదు. డెఫినెట్‌గా అది ల్యాకింగ్ ఫ్యాక్టర్‌గా తయారవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఖచ్చితంగా మనము ప్లాన్ చేసుకోవాలి. సో, 10థ్ తర్వాత బ్రిడ్జ్ కోర్స్ ఒక తీరండి. కంపల్సరీ. నేనేమంటానంటే 10th క్లాస్‌లో, 8th క్లాస్‌లో ఉండి ఇంటిగ్రేషన్ చెప్పడము, డిఫరెన్షియేషన్ చెప్పడము, కోనిక్ సెక్షన్ చెప్పడము అనేది ఇటు రెగ్యులర్ సిలబస్ ఉండే అర్థమెటిక్, ప్లేన్ జామెట్రీ ఉంటే అవి 2 స్ట్రెస్ అయిపోయి పిల్లలు డిస్టర్బ్ గారా అట్లా చేయడం వల్ల? కానీ అందరికీ అది వీలు కాదు సార్. అందరూ అది రిసీవ్ చేసుకోలేరు. కొద్దిమంది కొంతమంది అర్హత మాత్రమే. ఉన్న వాళ్ళకు ఒక సెక్షన్ అండి. ఒక 10% మాక్సిమం తీసుకోవచ్చేమో కానీ ఉండరు. 90% పీపుల్‌కి ఆ కెపాసిటీ ఉండదు. కాబట్టి దానివల్ల సఫర్ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి 100%. చదువు మీద విరక్తి వచ్చేసి భయపడి బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. 100% అండి. దాంట్లో ఎందుకంటే ఇప్పుడు డౌట్ లేదు. స్కూల్ ట్రాక్ ఒకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ ట్రాక్ ఒకటి ఉంటుంది. ఫిజిక్స్‌కు, మ్యాథ్స్‌కు, కెమిస్ట్రీకి 3+3 6 ట్రాక్‌లు నేర్చుకోవాలి. ప్లస్ ఇతర సబ్జెక్ట్ చదువుకోవాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మీరు అనేది కొంచెం ప్రతిభావంతులు, హై ఐక్యూ ఉండి ఎక్కువ హార్డ్ వర్క్ రిగర్స్ చేసే స్వభావం ఉన్నోళ్ళకు కొంచెం సూట్ అవుతుంది కానీ మిగతా వాళ్ళకు 2 ట్రాక్స్ అనేది కరెక్ట్ కాదనేది. చాలా కష్టం అండి. తట్టుకోలేదు. ఆ ఓకే. ప్రెషర్ తట్టుకోవడం కష్టం. అది. అయితే ఇప్పుడు ఎట్లాగూ మనకు ఆడుకోవాలి, పాడుకోవాలి అనేటువంటి భావన కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఇంటర్వ్యూ చేసేదే ఇప్పుడు ఇగ్నైట్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని ఇంటర్వ్యూ జరుగుతుంది ఇప్పుడు మన ఇంటర్వ్యూ. నేను చాలా కాలేజీలు తిరిగానండి. 25, 30 కాలేజీలు తిరిగాను మొత్తం హైదరాబాద్‌లో. పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు ఎందుకు కానీ చాలా వెరీ బిగ్ నేమ్ ఉన్న వాటికి కూడా వెళ్ళాను. కానీ స్పోర్ట్స్ ఎక్కడ చూడలేదు. అంటే స్పోర్ట్స్ ఉన్నాయి పబ్లిక్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి వేరు. సో, అంటే ఆ కోచింగ్ నీట్ గానీ, జేఈఈ గానీ రిగరస్ కోచింగ్ ఇచ్చుకుంటూ అదే సమయంలో స్పోర్ట్సు, కో కరిక్యులర్ ఒకరోజు నేను మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చినప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు. దసరా మూమెంట్ అనుకుంటా. బయట ఆడుతూ బతుకమ్మ ఆడుతున్నారు. వాళ్ళు చాలా ఇంట్లో ఉన్నది హ్యాపీగా అనిపించారు. అంటే నేను మీ ఆఫీస్ సెక్షన్ చూశాను. ఆఫీస్ సెక్షన్‌లో మీ ఫ్యాకల్టీతో డైరెక్ట్ రమేష్ గారితో మాట్లాడాను. పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా ఆహ్లాదంగా ఉన్నారు. నేను వేరే వేరే సో కాల్డ్ 6 పెద్ద కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా స్ట్రెస్‌గా అదేదో కోల్పోయినట్టు, ఏదో భారం ఉన్నట్టు, సఫర్ అవుతున్నట్టు కనిపించింది ఆ ముఖంలో ఆ హావభావాన్ని. మీ దగ్గర అట్లా లేదు. ప్లస్ నేను స్పోర్ట్స్ చూశాను, కల్చర్ చూశాను కదా. అసలు ఈ స్పోర్ట్సు, కో కరిక్యులరు, యాక్టివిటీసు వీటిని మీరు నిర్వహిస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే పేరెంట్స్ ఏమి ఆబ్జెక్ట్ చేయడం లేదా? సో, దాన్ని మీరు పిల్లలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మీ అకాడమిక్స్ దీన్ని ఎట్లా బ్యాలెన్స్? ఇది ఒక యూనిక్ ఫీచర్ హైదరాబాద్‌లో చూసిన కాలేజీలో. మంచి అకాడమిక్స్ ఉండి స్పోర్ట్స్ ఒక్కొక్కరికి ఉన్న వాటిలో నేను చూసినందుకు ఇది ఒకటే ఉంది అట్లాంటిది ప్రస్తుతానికి. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, లేవని చెప్పలేను. కానీ ఇంత వైడ్ చేసేది ఉంది. దీని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్పండి. చాలామంది ఆసక్తి ఉంది పేరెంట్స్‌కి కూడా. యాక్చువల్‌గా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి విషన్ ఏంటంటే అకాడమిక్స్‌తో ఒక రిఫ్రెష్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ ఒక ఇంటర్మీడియట్ లెవెల్‌లో చదివే స్టూడెంట్ మెయిన్స్‌కి కానీ, అడ్వాన్స్ చదివేటప్పుడు కొంచెము స్ట్రెస్ అనేది ఉంటుంది. డెఫినెట్‌గా ఉంటుంది. ఆ స్ట్రెస్‌లోంచి కొంచెం బయటికి రావాలి. ఎందుకంటే మైండ్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఆలోచించాలంటే రిఫ్రెష్‌మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ రిఫ్రెష్‌మెంట్ ఉండాలంటే అది కేవలం ఏమిటి డీవియేషన్ ఫ్రమ్ ద ఒరిజినల్ ట్రాక్. అది ఎట్లా అంటే పిల్లలకు వాళ్ళకు శారీరకంగా ఒక మంచి ఉత్సాహం, ఉల్లాసం ఉండాలి. అట్ ద సేమ్ టైం వాడి సబ్జెక్ట్ 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మర్చిపోవాలి. అది పాసిబుల్ ఓన్లీ విత్ స్పోర్ట్స్ అండి. ఎందుకంటే మన జమానాలో మనం చదువుకున్న రోజుల్లో మనం ఈ అన్ని రకాల ఆటలు ఆడుకొని ఇప్పటికి కూడా మనం యంగ్ అండ్ డైనమిక్‌గా కనబడుతున్నాం. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మటుకు స్కూల్స్‌లోనే ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల డల్ అయిపోతున్నారు పిల్లలు. కాబట్టి స్పోర్ట్స్ అనేది డెఫినెట్‌గా మీరు వీక్లీ ఆడిపిస్తారా? వారంలో ఖచ్చితంగా మనం ఒక పీరియడ్ ఒక రోజు పిల్లలకు అలాట్ చేస్తాం.
ఇంకా మేము ఏం చేస్తామంటే అవుట్ సైడ్ కూడా పిలుచుకొని పోతామండి. మాదాపూర్ గేమ్ పాయింట్ దగ్గర పిలుచుకొని పోయి పిల్లలను మొత్తం ఆడిస్తాం. ఓ రోజు హాఫ్ డే మొత్తం ఆడిచ్చేస్తాం. లాస్ట్ ఇయర్ మేము స్పోర్ట్స్ మీట్ కూడా పెట్టాము మేము పిల్లలకు. ఓ పెట్టి దానికి మళ్ళీ ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి స్పోర్ట్స్ మీట్లో ఉండేటువంటి మొత్తం పిల్లలకు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఏదో మా ఫ్రెండ్ శ్రీధర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో యాన్యువల్ డేలో అట్లాంటిది ఏదో పెద్ద కల్చరల్ మీట్ ఏదో కార్యక్రమం చేశారు. ఒకసారి చెప్పండి దాని గురించి. మామూలుగా ఇయర్లో మామూలుగా 2 times ఖచ్చితంగా జరుగుతుందండి. కాలేజ్ స్టార్ట్ అయిన 1 month తర్వాత మేము వెల్కమ్ ఫంక్షన్ టు జూనియర్స్ అని పెడతాము. తర్వాత ఇయర్ ఎండింగ్లో ఫేర్వెల్ టు సీనియర్స్ అని పెడతాం. ఈ ఫేర్వెల్ పార్టీ పెట్టినప్పుడే మేము ఏం చేస్తామంటే స్పోర్ట్స్ ఈవెంట్ కూడా అందులో మిక్స్ చేసి పెట్టేస్తాం. ఎందుకంటే ఈ కాలేజ్ డే ఫంక్షన్ అనేది కూడా అందరూ మామూలుగా ఏం చేస్తారంటే మైకులు పట్టుకొని గంటలు మాట్లాడతారు. కానీ మా స్పోర్ట్స్ మీటింగ్లో కానీ మా కాలేజ్ డే ఫంక్షన్లో టీచర్లు కానీ ఎవరు లాంగ్గా గంటలు మైకులు మాట్లాడే ప్రసక్తే లేదండి. అస్సలు మేము స్కూల్ ఎప్పుడు మీటింగ్లో అయిపోతే చూసేవాళ్ళం. టోటల్ పిల్లల పర్ఫార్మెన్స్ తప్ప ఏముండదండి. Okay. మొత్తం పిల్లలు గ్రేట్.